రాజకీయ నాయకులు ఒక స్థాయి దాటిపోయి కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళ గురించి కూడా ప్రత్యర్థులు ఇద్దరు కూడా ఏయో అభూత కల్పనలు లేని కూడా సామాన్య మానవుడికి తెలిసినైనా కానీ వాడి కక్ష తీర్చుకోవడానికో లేకపోతే లబ్ధి పొందేదానికి కూడా చేసే రోజులు వచ్చేసినాయి. ఒక్క రాహుల్ గాంధీ గారి మీద శిక్ష పడిన తర్వాత ఏమండి సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ ఆర్డర్ వచ్చే దాకా అసలు డిఫమేషన్ అనేది ఒకటి ఉందని దాని గురించి ఎవరు కూడా భయపడలేదు. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జీల మీద ఏమంటే ఈ మాటలు రాసిన వాళ్ళ మీద చర్యలు తీసుకొని అమెరికాలో ఉన్న వాడిని కూడా పట్టుకురావడానికి ఒక ప్రయత్నం జరిగినప్పుడు రాహుల్ గాంధీ మీద ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నుంచి కొంతమంది బూతులు తిట్టే వాళ్ళందరూ ఆగిపోయారు. ఆ బూతులు తిట్టే వాళ్ళకి టికెట్లు వస్తాయా లేదనే ఒక అపనమ్మకం కూడా ఇప్పుడు వచ్చినాయి కాబట్టి కొంత కట్టయిలు అయింది. కానీ ఇంకా కూడా ఈ రైట్ ఆఫ్ ప్రైవసీ, ప్రతివాడికి రైట్ ఆఫ్ ప్రైవసీ ఉంటుంది. ఆర్టికల్ 21 ప్రకారం, ఆర్టికల్ 19 ప్రకారం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందండి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్ టు స్పీచ్ ఎవరికి లేదండి. చాలా మంది తప్పు మాట్లాడుతున్నారు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కానీ రైట్ టు స్పీచ్ లేదు. కానీ వీళ్ళందరూ ఏమనుకుంటా అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే వాక్ స్వాతంత్రం మనకు ఉంది కాబట్టి మనం ఏదైనా మాట్లాడవచ్చు, ఎవరిని ఏమి తిట్టినా కానీ ఎవరు ఏ చర్యలు తీసుకోబోరు, అక్కడ మెషినరీ లేదనే ఒక దురభిప్రాయంతో ఉన్నారండి. కానీ న్యాయ వ్యవస్థలో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాత్రమే ఉంది కాబట్టి మీరు ఏదంటే అది మాట్లాడితే మీడియా ట్రయల్స్ జరిగితే ఏదో ఒక రోజు నిజానికి ఒక వాల్యూ ఉంది. సమతా మమత మానవత ప్రేమానురాగాలతోటి మీరు చక్కగా చట్టబద్ధంగా రాజకీయంలో మీకున్నటువంటి ప్రియంబుల్, కాన్స్టిట్యూషన్లో రాసిన ప్రియంబుల్లో జస్టిస్ పొలిటికల్ అన్నాడు. న్యాయం అంటే రాజకీయ న్యాయం మీకు జరగాలంటే మీరు విత్ ఇన్ ద లిమిట్స్లో మాట్లాడాలి. అలా కాకుండా మీరు మాట్లాడితే డిఫమేషన్ కింద 2 రకాలైనటువంటి పరిష్కారాలు ఉన్నాయి. ఒకటి స్లెండర్, ఒకటి లిబెల్, ఒకటి స్లెండర్. లిబెల్ అంటే సివిల్ రెమెడీ, స్లెండర్ అంటే క్రిమినల్ రెమెడీ. సివిల్లో ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళ మీద ఇప్పుడు 500 కోట్లు 300 కోట్లు 100 కోట్లు వేస్తున్నారు. మీకు తెలుసు అనుకోండి, ఒక ప్రముఖ పత్రిక మీద తిరుపతిలో ఇలాంటి దాని మీద ఒక స్టేట్మెంట్ వేస్తే దానికి ఆ పత్రిక వాళ్ళు చాలా డబ్బు ఖర్చు పెట్టి 150 కోట్లు ఎంతో చాలా డబ్బు ఖర్చు పెట్టారు. అపోజిషన్ వాళ్ళు ఒక ఎంపీ సీటు కూడా సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళకి కూడా ఇవ్వడం అనేది ప్రయత్నం జరిగింది. అంటే డిఫమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా రాజకీయంగా వాక్ స్వాతంత్రం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని లిమిట్స్లో రాసుకుంటేనే బాగుంటుంది. అయితే స్లెండర్ వేరు, ఇది వచ్చేసి ఎన్ని కోట్లు అనేది ఒకటి. రెండోది స్లెండర్ ఏంటంటే క్రిమినల్ పనిష్మెంట్, క్రిమినల్ సైడ్ పనిష్మెంట్ 2 years దాకా వేయచ్చు. కానీ రాహుల్ గాంధీ కేసులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం కింద కోర్టే కాదండి 2 ఏళ్ళు వేయటం. హైకోర్టు కూడా దాన్ని సమర్థించింది, జిల్లా కోర్టు కూడా దాన్ని సమర్థించింది. అంటే మ్యాక్సిమం లిమిట్ 2 years ఎందుకు వేశారు, కేవలం ఆయన్ని డిస్క్వాలిఫై చేసే దానికోసం వేశారా అనే ఒక వాదన కూడా వచ్చింది. జనరల్గా ఒక శిక్ష ఒక రోజు నుంచి 2 సంవత్సరాల లోపల వేయచ్చు అంటే 1 year వేయచ్చు, 1.5 years వేయచ్చు. కానీ ఈ రాజకీయంగా వచ్చిన విషయాల్లో 2 years మ్యాక్సిమం పనిష్మెంట్ వేస్తున్నట్టుగా మనకు ఆ కేసులో మనకు అర్థమవుతుంది. ఇది కోర్టుల్లో కూడా సాక్ష్యాలు చెప్పేటప్పుడు కానీ వాదనలు చేసేటప్పుడు కానీ ఏదో విధంగా ప్రత్యర్థి వర్గం మీద రాజకీయంగా ఒక స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు లబ్ధి పొందలేక ఈ న్యాయ వ్యవస్థనో లేకపోతే పోలీసు వ్యవస్థనో అధికార వ్యవస్థనో రీజన్ రివెంజ్ కింద రాత్రింబవళ్ళు తేడా లేకుండా అరెస్టులు చేయడం, దాన్ని ఇటువంటి స్టేట్మెంట్లు ఆధారంగా చేసుకొని వాళ్ళ లబ్ధి పొందడం అనేది జరుగుతూ ఉంది. దీన్ని ఖండిస్తున్నాము. మీడియా ట్రయల్ అనేది జరగకూడదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ అమ్మాయి ధైర్యవంతురాలు, చక్కటి మంచి రూపము లేకపోతే మాట్లాడటం కానీ నవ్వటం కానీ అంతా బాగుంది కాబట్టి ఇలాంటి స్త్రీలకి ఖచ్చితంగా ధైర్యం ఉంటుందండి, మంచితనం ఉంటుంది, అనురాగం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, పిల్లల మీద అభిమానం ఉంటుంది. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎవరు కూడా ప్రయత్నించడం అనేది నా యొక్క భావన. అంత ఆత్మహత్య చేసుకునే అంత విషయం ఈ సబ్జెక్ట్లో ఉందంటే లేదు. ఏదైనా ఒక జరగకూడదు ఏదైనా జరిగిందా బై యాక్సిడెంట్ కానీ లేకపోతే ఎవరో ఒకరు ఇంటర్ఫియరెన్స్ వల్ల జరిగిందా అనేది కాలక్రమంలో పరిశోధన ద్వారా అవసరమైతే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల వల్ల సిబిఐ లాంటి వాళ్ళ ద్వారా కానీ ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా వాస్తవాలు ట్రూత్ అనేది బయటకు వస్తుంది. అది రావాలి. ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఎవరో అప్రిషియేట్ చేస్తూ మాట్లాడిన చిన్న ఇన్సిడెంట్ ఇలా కన్వర్ట్ అయ్యి ఒక మనిషి చచ్చిపోవడం అన్యాయం, దారుణం, అక్రమం, చట్ట వ్యతిరేకం. దాన్ని ఇందాకనే మనం ఖండించాం. అటువంటి దానిలో ఖచ్చితంగా వాస్తవాలు బయటికి తీస్తే మరోసారి ఇటువంటి జరగదు. ఎవరైతే మీసాలు వేసుకొని మెలేస్తూ ఇలా వాక్ స్వాతంత్రం కింద అనే హక్కు కింద రైట్ టు స్పీక్, మాకు మాట్లాడే హక్కు ఉంది, ఏదైనా మాట్లాడతాం. ఆయన అలా అన్నాడు కాబట్టి నేను ఇలా అంటున్నాను. ఆయన అలా అంటే అది తప్పని చెప్పు,
అంతేగాని ఆయన అలా అన్నాడని చెప్పి నువ్వు ఎలా ఏదేదో అనేస్తే అందులో ఇళ్లలో ఉన్న స్త్రీలను పట్టుకొని ఎవరంటే వాళ్ళని అమాయకురాలని, వాళ్ళ తండ్రి చనిపోయిన వాళ్ళని, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయి బాధపడుతున్న వాళ్ళని కూడా మాట్లాడే పరిస్థితి ఈరోజు దారుణం. అందుకే ప్రజాస్వామ్య విలువలు పడిపోయినాయి.